హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదా, ఇటువంటి కమర్షియల్ బిల్డింగుల్లో కింద షాపులు అయితే ఉంటాయి కదా, ఆ షాపుల్లో గూడ్స్ లేదా సరుకు తేవడానికి లారీలని వ్యాన్లని వస్తూ ఉంటాయి కదా, ఆ కింద మన పైపులు అయితే ఉంటే ఎలా చేసుకోవాలి శానిటరీ వర్క్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఉండబోతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ వచ్చి 10 ఏళ్ళ క్రితమే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చేశారండి కమర్షియల్ ప్లాన్తోనే. సో ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాల తర్వాత పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే వేయడం అయితే జరిగింది. సో ఏమైందంటే మనకి లారీ వచ్చినప్పుడు ఇటుకలకే వచ్చినప్పుడు బ్రిక్స్ అయితే వస్తాయి కదా, బ్రిక్స్ ఇసుక వచ్చి ఆ పైప్ అనేది తొక్కేసింది అనమాట, నేల దిగిపోయింది. దాని కారణం ఏంటంటే ఓన్లీ మట్టిలో అయితే పైపు వాళ్ళు వేసేయడం జరిగింది, దానివల్ల దిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాం అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ మనకి పైప్ వేసే ముందు మీకు చూపించలేదు కానీ బెడ్ అయితే వేసుకోవాలండి. 40 మీటర్లతో బెడ్ వేసి గట్టిగా దింసేయాలండి. నేల ఫస్ట్ ఏమైనా కుంగే అవకాశం ఉంటే కుమ్మిడిసేసి దానిపైన బెడ్ వేసుకొని, అంటే 40 మీటర్లతో చెప్పిన విధంగా దింస వేసుకొని, ఆ తర్వాత మనం పైపు ఎలాగైతే వాటర్ పెడుతున్నామో ఆ వాటర్ ప్రకారంగా మనకి ఈ బెడ్ వేసుకొని ఆ బెడ్ మీద ఈ పైప్ అయితే రన్ చేయాలి. సో చూడండి, మనకి ఆ కాలువ అనమాట మీకు కనబడుతుంది కదా, హోల్ కనబడుతుంది, అది వచ్చి కాలువ అనమాట. సో స్టార్టింగ్లో మనం ఈ పాత పైప్ కన్నా మనం వేయబోయే కొత్త పైప్ వచ్చి డౌన్ ఉండేలాగా చూసుకోవాలి. దానికి స్పిట్ లెవెల్ అయితే యూజ్ చేయండి, లేదా మీకు ఏ ప్రకారంగా చేసుకుంటారో ఆ ప్రకారం చేసుకోండి. డౌన్ ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మనం చేయబోయేది స్టాండర్డ్గా అయితే చేస్తున్నాం. దాన్ని మళ్ళీ ఏమైనా మార్చాలంటే చాలా ఇబ్బంది అవుద్ది అనమాట. సో చూసారు కదా, కింద మీకు బెడ్ కనబడుతుంది. సో ఆ ప్రకారంగా మనం ఈ పైపులు అయితే లైన్ చేసుకొని, ఈ లైన్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు మనం ఎంత అయితే గాడి తీసామో ఆ గాలి ప్రకారంగా ఇక్కడైతే చాంబర్లు కట్టామండి. ఫస్ట్ మనకి స్టార్టింగ్ పైపు చూపించాను కదా, అక్కడ చాంబర్ కట్టాం. అలాగే పైపును మనం లెవెల్ చేసిన తర్వాత అటు ఇటు దెమ్మలైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. వాటానికి మనం పైపు వేసాం కదా, పైపు మనం వదిలేకూడదు. ఒకసారి దారంలాగా చూసుకోండి. నేను వీడియో అయితే మీకు చూపించలేదు కానీ ఆ దారం టైట్గా లాగా చూసుకొని కింద ఏమైనా ఎత్తు పొలాలు ఉంటే టైట్గా చేస్తే వాటర్ అనేది బయటికి ఫ్లో అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం కాలువ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ కాలువ అనేది చూడండి, మీకు ఇంతవరకైతే కాలువ డైరెక్ట్గా పైపు ఉండేది అనమాట. దానివల్ల నేను లోనకి పందుకొక్కులని వచ్చేసి ఇప్పుడు మన కాలువ దగ్గర చిన్న మ్యాన్హోల్ అయితే సెట్ చేసాం. ఆ మ్యాన్హోల్ దగ్గర మనం ఏం చేయాలంటే బీడ్ జాలి అయితే పెట్టాలి, స్క్వేర్ జాలి అయితే పెట్టాలన్నమాట. ఆ పెడితే ఏమవుతుందంటే బయట కాలువలో పందికొక్కులు ఈ ఎలకలు అయితే రన్నింగ్ అవుతూ ఉంటాయి, లేదా వర్షాలు పొంగినప్పుడు కొబ్బరి బొండాలని బోట్లని లోనకు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా మనం ఒక స్క్వేర్గా ఉన్న గ్రిల్ జాలి అంటే బీడ్ జాలి అయితే మనం సెట్ చేస్తే మన లోన్ నుంచి బయటకు వెళ్తామే తప్ప బయట నుంచి లోనకు రావన్నమాట. సో అక్కడ సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకున్నాక మనం ఫినిషింగ్ అయితే తర్వాత మీకు వీడియో అయితే చూపించలేదు. సో ఇలా చేసి చూస్తారు కదా, మీకు ఇక్కడ మొత్తం మనం ఎంతైతే రబ్బీస్ తీసామో ఇది కూడా మనకి 40 mm 20 mm కలిపి మనం మొత్తం కూడా కాంక్రీట్ ప్యాక్ చేసామని పైప్ని. సో మనకి ఇలాంటి కమర్షియల్ ఏరియాలో ఇలా చేసుకుంటే రేపు పొద్దున లారీలు వ్యాన్లు వచ్చినా దిగవు అనమాట. అలాగే మనం ఇప్పుడు పైప్ అయితే వేసాం, కాంక్రీట్ వేసాం, అలాగే పైన వీళ్ళు రోడ్డు కూడా. సో కన్స్ట్రక్షన్లో కూడా ఇది లోపమని చెప్పాలి. దీని మీద కూడా మనకి ఏంటంటే కాంక్రీట్ రోడ్ అయితే వేసుకోవడం బెస్ట్ అండి, సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది కదా మీకు శానిటరీ వర్క్ ఇలాంటి కమర్షియల్ ఏరియాలో లారీలు వ్యాన్ తిరిగే ఏరియాలో ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్లో ఈ వర్క్ సంబంధించిన బాత్రూమ్లు కానీ రెయిన్ వాటర్లు కానీ అలాగే బాల్కనీ వాటర్లు కానీ ఎలా చేసేది కూడా మీకు వీడియోలు అయితే వస్తాయండి. ఈ బిల్డింగ్ మనమే చేయాలి శానిటరీ వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. చాలా రకాల వీడియో అయితే మన ఛానల్లో ఉంటాయి. తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ కానీ ఉత్తర ఫేసింగ్ బిల్డింగ్ ప్లాన్లు, గ్రౌండ్ వర్క్లు, బాత్రూమ్ వర్క్లు, అలాగే రెయిన్ వాటర్ లైన్లు ఎలా ఫిట్ చేయాలి, అపార్ట్మెంట్ సంబంధించిన వర్క్ అనేది. సో ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.